9వ శ్లోకం మొదటి పంక్తి అభ్యాసం. కృత్తివాసాః పురారాతిర్ భగవాన్ ప్రమథాధిపః. కృత్తివాసాః 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 5 సార్లు. కృత్తివాసాః 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 పురారాతిర్ 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 3 సార్లు. పురారాతిర్ పురారాతిర్ పురారాతిర్. ఇప్పుడు కలిపి కృత్తివాసాః పురారాతిర్ కృత్తివాసాః పురారాతిర్ కృత్తివాసాః పురారాతిర్ కృత్తివాసాః పురారాతిర్ కృత్తివాసాః పురారాతిర్. తర్వాత పదం భగవాన్. మహాప్రాణ 5 సార్లు. భగవాన్ 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 భగవాన్. ఇప్పుడు 3 పదాలు కలిపితే కృత్తివాసాః పురారాతిర్ భగవాన్ కృత్తివాసాః పురారాతిర్ భగవాన్ కృత్తివాసాః పురారాతిర్ భగవాన్ కృత్తివాసాః పురారాతిర్ భగవాన్ కృత్తివాసాః పురారాతిర్ భగవాన్. తర్వాత పదం ప్రమథాధిపః. అది తాథ. ప్రమథాధిపః. తర్వాత వచ్చి దాధ. ప్రమథాధిపః ప్రమథాధిపః 5 సార్లు. ప్రమథాధిపః 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 ప్రమథాధిపః. ఇప్పుడు మొత్తం 4 నామాలు కలిపి ఆ పంక్తి మొత్తం ఒకసారి చెప్తాను, ఆ తర్వాత 5 సార్లు. కృత్తివాసాః పురారాతిర్ భగవాన్ ప్రమథాధిపః 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 కృత్తివాసాః పురారాతిర్ భగవాన్ ప్రమథాధిపః.